ఇక్కడ డాక్యుమెంట్కి మీరు అడిగినట్టుగా బయ్యరు సెల్లర్స్ ఇద్దరు యొక్క ఆధార్ కార్డ్స్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, ఎవ్రీథింగ్ అంతా కూడా ఇవ్వాలి. వీళ్ళవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఎన్రోల్మెంట్ చేసుకుంటారు. అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తే కాంటాక్ట్ నెంబర్తో సహా, అడ్రస్తో సహా అన్ని వివరాలు కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. ఏ ఏరియాలో ఉంటే ఆధార్ కార్డ్ ఎక్కడైనా ఉండొచ్చు, మీరు ఏపీలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఏమూలు ఉన్నా, ప్రాపర్టీ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది తప్పించి వేరే చోట రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడతోటి మ్యూటేషన్ చేయించుకున్న తర్వాత ప్రాపర్టీ మీద అవుతుంది. దాన్ని సేఫ్ కస్టడీలో పెట్టుకోండి. దాన్ని ఇమీడియట్గా అక్కడ 2 days తర్వాత ఈసీ చెక్ చేసుకోండి. నేను ఫస్ట్ చెప్పినట్టుగా మరలా ఈసీని ఒకసారి చెక్ చేసుకోండి. ఈసీలో మీ పేరు వచ్చిందా లేదని చెక్ చేసుకోండి. ఏవైనా కరెక్షన్స్ ఉంటే ఇమీడియట్గా మరలా సబ్ రిజిస్టర్ ఆఫీస్ని నోటీస్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఒకవేళ డాక్యుమెంట్లో ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయనుకోండి, రిజిస్ట్రేషన్ అయిపోయింది, అయ్యో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయిందని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా వెసులుబాటు ఉంది. 1 or 2 కరెక్షన్స్ ఉంటే మళ్ళీ రీరైట్ చేస్తారు, మళ్ళీ కొత్త డాక్యుమెంట్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. లేదా 1 కన్నా 2 కన్నా ఎక్కువ కరెక్షన్స్ ఉన్నాయి చేయాలనుకుంటే మళ్ళీ ఫ్రెష్ డాక్యుమెంట్ రాసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఈ ఫీజెస్ అన్నీ కూడా మీకు అక్కడ అడిగితే సబ్ రిజిస్ట్రార్ గారి ముందు ఉన్నటువంటి అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగితే కన్సల్ట్ క్లర్క్స్ అన్నీ కూడా మీకు ఆ వివరాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు.